2002లో మధిర పురపాలక పరిధిలోని మడుపల్లి తాళ్లూరు మార్గంలో లెదర్ పార్క్ కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది. సర్వే అనంతరం 2003లో స్థలం అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ ఆదేశాలతో సంఘం సభ్యులు వాటా ఫండ్స్ 15 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఖమ్మం జిల్లా పరిశ్రమల శాఖలో అంబేద్కర్ లెదర్ ఇండస్ట్రీస్ లో కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పార్కు కల సాకారమైతే మండలంలోని చిలుకూరు, మధిర, మడుపల్లి, దెందుకూరు, రాయపట్నం, మాటూరు, ఇల్లూరు, సిరిపురం, నిధానపురం, ఆత్కూరు, నాగవరప్పాడు, మల్లారం, మర్లపాడు, దిగుడుపాడు తదితర గ్రామాలకు చెందిన 133 మంది చర్మ కార్మికులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర విభజన, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. మా మధిర ప్రాంతానికి చెందిన మధిర కాన్స్టిట్యున్సీ మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి బట్టి విక్రమార్క గారు నేడు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నిక కావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారి దృష్టికి కూడా పలుమార్లు మేము తీసుకుని వెళ్ళటం జరిగింది. కాబట్టి వారు మా యందు దయ ఉంచి సుమారు ఈ 500 మంది నిరుద్యోగులైనటువంటి దళిత చర్మకారులకి జీవనభృతి కల్పించుటకు లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తానని ఆశిస్తూ లెదర్ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలం నిరుపయోగంగా మారింది. ఇది తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. భూముల విలువలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమార్కుల కన్ను లెదర్ పార్క్ స్థలంపై పడింది. కబ్జాదారులు కొంత ఆక్రమించుకున్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సుమారు 15 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురవ్వగా మిగిలిన భూమికి రక్షణ లేకుండా పోవడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇది మున్సిపాలిటీలో చేరడం జరిగింది. అంతకుముందు 2003లో ఇక్కడ దళితులకి లెదర్ పార్క్ అని చెప్పి చర్మకారులకి మేము భూమి ఇస్తామని చెప్పి 26 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాని గురించి పట్టించుకున్న గవర్నమెంట్లు ఏవీ లేవు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇలానే దళితుల్ని ఆలోచించి వాళ్ళకి లెదర్ పార్కు కేటాయిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ మడుపల్లి గ్రామ ప్రజలందరూ సంతోషిస్తారు. అట్లా చేస్తే మా జీవితాలు ఎలాగైనా సరే దాన్ని సంపాదించుకొని మా జీవితాల్లో వెలుగు నింపుకోవాలని ఎంతో ఆశగా మేము ఎదురు చూస్తున్నాం. దయచేసి మా యందు దయించి కనికరించి అది లిడ్ క్యాప్ సంస్థనే ఏ విధంగా అయినా సరే మీరు పట్టించుకుంటారని. మధిర ప్రాంతంలో లెదర్ పార్క్ నిర్మాణానికి ఏళ్లుగా ఎదురు చూస్తున్న చర్మకార వృత్తి కుటుంబాలకు ఉపాధి ఆశలు చిగురించడం లేదు. పార్కు నిర్మాణం వెంటనే చేపట్టాలని కొత్త ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను చర్మ వృత్తిదారులు కోరుతున్నారు. మధిర లెదర్ పార్కు నిర్మాణానికి కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. 6 నెలల్లోగా నిర్మాణం పూర్తి చేయించి చర్మకారులకు శిక్షణతో కూడిన ఆర్థిక భరోసా కల్పిస్తే వృత్తిదారుల కళ నెరవేరుతుంది. లెదర్ పార్కుని వెంటనే పూర్తి చేసి గ్రామంలో యువకులకి సమస్య లేకుండా చూడాలని, ఆ వృత్తిని కూడా గౌరవించి కాపాడాలని, ఇంత విశిష్టత పేరు ప్రతిష్టలు గల మడుపల్లి గ్రామానికి ఈ వనరులు కల్పించి వాళ్ళ విజ్ఞప్తిని పరిశీలించి తొందరగా ఈ పని పూర్తి చేయాలని. మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలని కోరుతున్నారు.